పంబన్ బ్రిడ్జ్. ఇది భారత్ శ్రీలంక మధ్య గల పాక్ జలసంధి మీద నిర్మించారు. ఇది నౌకాయానం కోసం నిర్మించారు. ఇది రైలు వెళ్ళినప్పుడు కొంత భాగం రెండుగా చీలిపోయి పైకి లేస్తుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి సముద్ర వంతెన. ఈ పంబన్ బ్రిడ్జ్ 2022లో 105 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేసేసారు. ఇప్పుడు దీనికి ప్యారలల్గా కొత్త బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. ఈ పాత బ్రిడ్జ్ 1911లో స్టార్ట్ చేసి 2 ఇయర్స్లో పూర్తి చేసి 1914 ఫిబ్రవరి 24న స్టార్ట్ చేశారు. ఇది చెన్నై ఎగ్మోర్ నుంచి పంబన్ రైల్వే బ్రిడ్జ్ నుండి ధనుష్కోటి వరకు వెళ్తుంది. దీన్ని డిజైన్ చేసింది చికాగోలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ. దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది ఇంగ్లాండ్లోని థార్న్బీ అండ్ టీస్కి చెందిన హెడ్రైటన్స్ అండ్ కో లిమిటెడ్ కంపెనీ. పాత బ్రిడ్జ్ సముద్ర మట్టానికి 12.5 మీటర్స్ పైన ఉంటుంది. లెంత్ 2.05 కిలోమీటర్స్ ఉంటుంది. వంతెన మధ్యలో నౌకలు వెళ్ళడానికి 289 అడుగుల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇండియాలో 1914 నుంచి 2014 వరకు ఇది మొట్టమొదటి సముద్ర వంతెన. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2019 మార్చి 1వ తేదీన స్టార్ట్ చేశారు. దీన్ని కంప్లీట్ చేయడానికి 4 ఇయర్స్ పట్టింది. ఇది ఇండియాలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. దీనికి మొత్తం 550 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇది 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 72.5 మీటర్ల భాగం నిలువుగా పైకి లేస్తుంది, అంటే వర్టికల్గా పైకి వెళ్తుంది. మొత్తం 17 మీటర్స్ వరకు అప్ సైడ్ పైకి వెళ్ళిపోతుంది. 600 మీటర్ల పరిధిలో భారీ సైజులో ఉన్నటువంటి వర్టికల్ లిఫ్ట్ నిర్మాణం ఉంటుంది. దీన్ని పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ హై గ్రేడ్ పెయింట్తో పూర్తి చేశారు. ఇది లండన్లోని టవర్ బ్రిడ్జ్ నమూనాను కలిగి ఉంటుంది. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ దీని నిర్మాణ పనులను చేపట్టింది. 4 సంవత్సరాల్లో పూర్తి చేసింది. ఇది పూర్తిగా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఈ వంతెన మొత్తం కూడా స్కోడా సెన్సార్స్తో లింక్ అయి ఉంటుంది. దీన్ని ప్రధాని చేతుల మీదుగా మళ్ళీ రీఓపెనింగ్ చేశారు.